వరంగల్లోని గిరిప్రసాద్ నగర్లో బీజేపీ ప్రచారాన్ని కాలనీ వాసులు అడ్డుకున్నారు. ప్రచారానికి వెళ్లిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రచారాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలే తమ ప్రచారం అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీరు సీసాలతో దాడికి పాల్పడినట్టు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రచారానికి వచ్చిన మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. బీజేపీకి బీఆర్ఎస్కి అయితే వాగ్వాదం చోటు చేసుకున్నట్టు చూస్తున్నాం. బీర్ సీసాలతో దాడుకు పాల్పడినట్టు మహిళలకు కూడా స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజకీయం వేడెక్కింది. అటు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న కొండ సురేఖ వాళ్ళకు సంబంధించినటువంటి అన్యాయాలను పోలీసులు దాడి చేశారంటూ ఆరోపిస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి మరొక ముందే నిన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు గిరిప్రసాద్ నగర్ లో వరంగల్ తూర్పులోని గిరిప్రసాద్ కాలనీలో ప్రచారం చేసేందుకోసం వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ కొంతమంది ఆయన ప్రచారాన్ని అడ్డుకునేందుకోసం ప్రయత్నించారు. ఆ అడ్డుకునేందుకోసం ప్రయత్నించినటువంటి క్రమంలో వారితో వాగ్వివాదం చోటు చేసుకుంది. కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బీర్ సీసాలతో వీళ్లపైన దాడి చేయడంతో ఓ మహిళకు కూడా చేతికి గాయమైంది. మొత్తానికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రచారాన్ని చేయకుండా ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేసేలాగా అటు బీజేపీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకనే బీజేపీ పార్టీ మీద ఇబ్బందులకు గురి చేసేటువంటి ఉద్దేశంతో అధికార బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందంటూ కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటు విచక్షణ రహితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరికాదు. ఇటువంటి వారిపైన పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలి. ఎన్నికల ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలే తప్ప ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం అడ్డుకోవడం ప్రజాస్వామ్యయుతమైనటువంటి విధానం కాదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎవరి ప్రచారం చేసుకోవాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకోవాలి, ప్రజలను వాళ్ళ విధానాల ద్వారా దగ్గర చేసుకోవాలి తప్ప బెదిరింపులకు గురి చేయడం, దాడులకు పాల్పడడం, అడ్డుకోవడం ద్వారా చేసేది ఏం లేదంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా దీనికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాం, దీనిపైన పోలీసులు కనుక సరిగా స్పందించకుంటే ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రమది. సతీష్, ఇంకొకటి, నిబంధనలను ఉల్లంఘించి బీరు సీసాలతో దాడి చేయడం అనేది చాలా దుర్ఘటనగా మనం దుర్ఘటనగా చూడొచ్చు. దీన్ని ఖండించకుండా ఇప్పుడు అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎన్నికల ప్రచారానికి సంబంధించి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎవరి విధానాలకు వారు ప్రజల్లోకి వెళ్లి చెప్పుకునేటువంటి హక్కు ఉంటుంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కాలరాసేల విధంగా ప్రచారానికి వెళ్ళినటువంటి వాళ్ళని అడ్డుకోవడం, సమస్యల మీద అడగడం వేరు, అడ్డుకొని కాలనీలోకి రావద్దంటూ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఆ కార్యకర్తలను ప్రేరేపించి అక్కడ అశాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పడం అనేటువంటిది ఎవరికీ మంచి విధానం కాదు. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడుక్కునే అటువంటి అధికారం ఉంది. ప్రజలను వాళ్ళ విధానాల ద్వారా దగ్గర చేసుకోవాలి తప్ప ఇలా బెదిరింపులకు గురి చేసి అడ్డుకుని చేయడం అనేటువంటి సమంజసం కాదు అనేటువంటి విధంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు ఇప్పటికే అధికార పార్టీ ఆగడాలు ప్రతిమించిపోతున్నాయి అంటూ కూడా తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ప్రతిమించిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎవరి నిబంధనలకు లోబడి వాళ్ళు ప్రచారం చేసుకునేందుకు కోసం అవకాశం కల్పించాలి. ఒకరినొకరు అడ్డుకునేటువంటి సంస్కృతి మంచిది కాదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. అందరినీ మనం తిరుగుతున్న క్రమంలో అక్కా చెల్లెళ్ళు అందరం ఆనందంగా ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో అక్క చెల్లె వచ్చి మన నరేంద్ర మోడీ గారిని దీవిస్తూ రాబోయే రోజులలో
భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే తప్ప ఈ తెలంగాణ బాగుపడది. తెలంగాణను సర్వనాశనం చేసింది భారతీయ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలంతా మనను ఆశీర్వదిస్తున్న సందర్భంలో ఓర్వలేక కొందరు గుండాలు మన మీద దౌర్జన్యం చేసి వాళ్ళు జెండాలు పట్టుకొని మనకు ఎదురొచ్చి బీర్ సీసాలతో కొట్టిన విధానం ఈ అక్కా చెల్లెలందరూ చూసింది. రామరాజ్యం కావాలన్నా, గుండాయిజం కావాలన్నా, బాంబుల సంస్కృతి రావాలన్నా, ఎదుటి వ్యక్తులను బెదిరించి కొట్టి దౌర్జన్యంగా లాక్కునే రాజ్యం కావాలన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి హక్కులు వాళ్లకు ఉండే విధంగా కావాలన్నా వరంగల్ ప్రజలు ఆలోచించాలని మరొక్కసారి నేను మీ అందరినీ వేడుకుంటున్నా. సరే, ప్రభుత్వ పథకాల గురించి నేను ఇంకా చెప్పనే లేదు.